నమస్తే ఫ్రెండ్స్. మన సమాజంలో ఎలా అయిపోయిందంటే ఇప్పుడు నిజాలు మాట్లాడేటోళ్ళకి కొంతమంది తయారైపోయారు అనమాట. ఇప్పుడు సమాజాన్ని ప్రశ్నించి, ప్రభుత్వాన్ని ప్రశ్నించి, ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడికి వెళ్ళేసి మెయిన్ మెయిన్ మీడియా మెయిన్ ఛానల్స్ కొన్ని చూపించని బిట్ట కొంతమంది యూట్యూబర్లు వాడిని చూపించడానికి, ప్రజల ముందుకు వెళ్ళడానికి తీసుకొస్తూ ప్రజలకు తెలవడానికి నిజాలు ఏంటి అని చెప్పేసి, ప్రజలకు తెలవాలని చెప్పేసి అక్కడికి వెళ్ళి మరి చూపిస్తారు. అయితే వాళ్ళ మీద కొంతమంది ఈ బ్యాచ్ ఏదైతే ఉన్నదో ఈ బత్తాయి బ్యాచ్, ఈ వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు జమ అయిపోయారనమాట. ఎవరైతే ప్రశ్నిస్తారో, ఎవరైతే నిజాలు మాట్లాడతారో వాళ్ళపైన ఫేక్ వీడియోలు చేసి ప్రాపగాండాను సృష్టిస్తూ ప్రజల్ని, కొంతమందిని, వాళ్ళ వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అదే నిజం అని చెప్పేసి అదే భ్రమలో వస్తారు. అయితే అందులో ఒక్కడే ఈ అక్షయ్ రాజ్ అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ ఉంది. మీరు వీడియోస్ చూసుకుంటే మొత్తం చెప్పే అన్ని ఫేక్ స్టోరీస్ ఉంటాయి. ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళని పెట్టుకొని వాళ్ళపైన వీడియో చేస్తారు అనమాట. వీడు చెప్పేదాన్ని అబద్ధాలు ఉంటారు, కానీ మళ్ళీ వాడు చూసేటి అన్ని, వాళ్ళని చూసేటి వాళ్ళ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో దానికి గుడ్ ఇన్ఫర్మేషన్ బ్రో, సూపర్ బ్రో, అది ఇది అమ్మ ఏడికెళ్ళి వచ్చిరా నాయన. వాడు చెప్పే అన్ని ఫేక్ స్టోరీస్. ఇంకోటి ఏంటంటే వీడిని వీడియో చేయడానికి మెయిన్ గల కారణం ఏంటంటే, మన ఛానల్లో మొన్న ఒక 4-5 days బ్యాక్ ఒక వీడియో చేసినాం. కైకలూరు దళితుల మీద జరిగిన దాడికి అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ మనం దేన్ని బేస్ చేసుకొని చేసినామంటే, ప్రశ్న టీం రావణ్ బ్రదర్ అక్కడికి వెళ్ళి కైకలూరుకి వెళ్ళేసి బాధితులు ఎవరైతే ఉన్నారో దాడి ఎలా జరిగిందని చెప్పేసి పాయింట్ టు పాయింట్ ప్రతి ఒక్కరిని వీడియో తీసి ప్రజలకు చూపించడం జరిగింది. అంతకుముందు దాడి జరిగిన వారం రోజులకు పెట్టాం, వాళ్ళని అయితే అరెస్ట్ చేయలేరు. ఒక 5-6 మంది అరెస్ట్ చేసి, కానీ మెయిన్ అక్యూస్డ్ ఎవరైతే ఉన్నారో A7 గా చెప్పుకుంటున్నా అతను A7 గా పెట్టారు. కానీ ఎవరైతే ఉన్నారో కుల్లు బాబే అని చెప్పేసి అతను ప్రశ్న టీం వెళ్ళేసి అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ ఇచ్చి అక్కడ ఉన్న ఆఫీసర్లతో మాట్లాడి వచ్చిన తర్వాతనే అతను లొంగిపోయాడు. ఎందుకు లొంగిపోయాడు? తప్పు చేసింది కాబట్టి లొంగిపోయాడు. వీడు ఏం చెప్తాడు ఒకసారి వినండి. సరే వీడియో చూడండి. ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది వీడు ఏం చెప్తాడో. ఒక ఆమె, మీకు అది చూపిస్తా. ఒక ఆమె ఎవరో నార్మల్ గా ఇప్పుడు మనం బిట్ట రూమ్ లోనే చేస్తే ఆమె ఏదో ఫోన్ ముంగట పెట్టుకొని ఎర్రకండ మెడలు వేసుకొని ఎవరైతే బాధితున్నాడో అది పాత ఓల్డ్ వీడియో పక్కన ఎడిట్ చేసి ఆమె వాయిస్ ఇస్తుంది అనమాట. ఆ వాయిస్ ని వీడిపెట్టి అక్కడికి వెళ్ళలేడు, వాళ్ళతో మాట్లాడలేడు. సరే బాధితులు ఎవరైతే వాళ్ళతో మాట్లాడలేడు, ప్లస్ ఇక్కడ ఎవరైతే దాన్ని దాడి చేసి వాళ్ళతో మాట్లాడలేడు. వీడియో ఎవరైతే ఒక ఆమె ఇంట్లో కూర్చొని వీడియో చేస్తుందో ఆ వీడియోని బేస్ చేసుకొని వీడు మాట్లాడుతాడు అదే నిజం అని చెప్పేసి. అట్లాంటి వాళ్ళు 100 మంది ఉంటారు అవి సోషల్ మీడియాలో చాలా మంది. ఇప్పుడు నేను కూడా చెప్తే ఏదో ఒక నోటిఫికేషన్ చెప్పేస్తే అప్పుడు అదే నిజం అని నమ్ముతారా? నేను నమ్మినట్టు అందరూ నమ్ముతారా? బత్తాయి గారు మీ పనే అది. ఎప్పుడు ఫేక్ న్యూస్ ప్రచారం చేయడము, ప్రచారం చేయడము, నిజాన్ని ప్రజల్ని మొత్తం అభ్యపెడుతున్నారు. సో చూడండి బ్రదర్ వీడు ఏం చెప్తుంది. జస్ట్ బండి వేసుకొని వెళ్తే కొట్టేస్తారా అంటారు. అరే బండి వేసుకొని వెళ్ళినందుకు వాళ్ళు ఆల్రెడీ నీకు వీడియో నా ఛానల్లో వీడియో ఉన్నది. వాళ్ళు అంతకు ముందు రోజే కత్తులతోని రాడ్లతోని పెట్టుకొని ర్యాలీ చేసిన వీడియో పెట్టున్నది. ఎట్లాంటి వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు వచ్చి ఇట్లాంటి ఫేక్ వీడియోస్ ప్రచారం చేస్తారని చెప్పేసి ప్రశ్న టీం రావణ్ బ్రదర్ పాయింట్ టు పాయింట్ విత్ ప్రూఫ్ తో సహా మీలాక వీడియోని పెట్టుకొని చెప్పేసి ఎవరో ఒక ఆమె రూమ్ లో కూర్చొని వీడియో చేసి దాన్ని నిజం చెప్పేసి దాన్ని పట్టుకొని నువ్వు దాన్ని పే చేసుకొని వీడియో చేయలేవు. బాధితుల దగ్గరికి వెళ్ళేసి ఏం జరిగిందని చెప్పేసి పాయింట్ టు పాయింట్ విత్ ప్రూఫ్ తో సహా వీడియో చేసి నువ్వేమంటున్నావు ఇప్పుడు మాట్లాడండి రా, సింపతి కాదురా మీరు రా వేస్ట్ వాళ్ళు. మీకు ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా నిజాన్ని అబద్ధం అని చెప్పేసి దాన్ని ప్రచారం చేస్తున్నారు. సరే వినండి ఫ్రెండ్స్ వీడు ఏమంటారు. ఇలాంటి వాళ్ళు చాలా మంది తయారైపోయారు. ఇప్పుడు ఎలా అంటే నిజాన్ని ఎవరైతే నిజాలు మాట్లాడుతారో, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో వాళ్ళకి ఒక ట్యాగ్ వేసారు. అదేంటి వీళ్ళు ఏంటంటే వీళ్ళు క్రిస్టియన్స్, వీళ్ళు యాంటీ హిందూస్, యాంటీ నేషనల్ అని చెప్పేసి వాళ్ళకి ఒక ట్యాగ్ వేసేసి అట్లా పెట్టి వినకపోతే వాళ్ళ మీద ఇట్లా ఫేక్ న్యూస్ ప్రచారం చేయాలి. ఇక వీళ్ళ పనే ఇది. ఇక వీళ్ళకి కంటెంట్ అంటే ఏం లేదు. ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నించుకుంటా ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళని బాధితులను తీసుకొని మాట్లాడే వాళ్ళ మీద వీళ్ళు ఫేక్ ప్రచారం చేయాలి. వీళ్ళు అదే పనిగా ఇక్కడ ఏం చెప్తారు.
మాటలే ఎట్లుంటాయి, వీడు ఎవరికి రెస్పెక్ట్ చేయడు, దానికి మనం వాడి కూడా అనటం తప్పులేదు. ఎందుకంటే నేను అట్లా అంటున్నా అని చెప్పేసి ఎవరు తప్పుగా అనుకోకండి. వీడు మాటలు ఎట్లా ఉంటాయంటే వీడు అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇయ్యడు. వీడు ఇన్స్టాలో వీటి అప్పుడప్పుడు వీడియోస్ వస్తుంటాయి, అమ్మాయిలకు ఇష్టం వచ్చినట్టు అది ఇది అని చెప్పేసి కామెంట్ చేస్తూ ఉంటాడు. వీళ్ళకి ఇట్లాంటి ఈ బ్యాచ్ ఏదైతే ఉన్నారో ఈ వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్ వీడు ఒక్కడే ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఫేక్ ప్రాపగండాను సృష్టించేటోళ్ళు. వీడు ఇంకేమంటాడు చెప్తున్నాను. అన్నిసార్లు కాదు అమ్మ తల్లి, నువ్వు ఎవరైతే చెప్తున్నామే అన్నిసార్లు 10 సార్లు అటు ఇటు తిరిగిరని చెప్పేసి దాడి చేస్తున్నారని చెప్పారు. సరే, ఊరేగింపు చేసేటోళ్ళు దేవుని ఇప్పుడు గణపతి నిమజ్జనంలో ఊరేగింపు చేసేటోళ్ళు భక్తితో చేస్తారు. ఆ కత్తులు పెట్టుకొని ఆ కోడి కత్తితోని వీడియో చూడండి, ఆ పిల్లని కోడి కత్తితో కడుపులో వేసి చీరేసిండు, రాళ్లతో నెత్తి వాళ్ళ కొట్టిరు. వాళ్ళ వారం రోజులైనా సరే వాళ్ళ వీపు మీద రాళ్లతో కొట్టిన దెబ్బలు ఇంకా పోలేవు. కావాలంటే మీకు నేను డిస్ప్లే చేస్తాను వాళ్ళ ఫొటోస్, దెబ్బలు పోలేవు. అమ్మాయిల మీద దాడి చేసారు. దేవుని నిమజ్జనంకి వెళ్ళేటోళ్ళ దగ్గర కత్తులు ఎందుకుంటాయి తల్లి? వాళ్ళ దగ్గర కత్తులు ఎందుకుంటాయి? వాళ్ళ దగ్గర రాడ్లు ఎందుకుంటాయి? రాడ్లు ఎందుకు పెట్టారు? వాళ్ళు పక్క ప్లాన్ తోని దాడి చేయమని వచ్చారు కాబట్టి వాళ్ళ దగ్గర కత్తులు, ఆ కోడి కత్తులు, రాడ్లు పెట్టుకొని వచ్చారు. నువ్వేమో 10 సార్లు అటు ఇటు వెళ్తున్నావు అని చెప్తే మరి నీ దగ్గర ఆ ప్రూఫ్ ఉంటే నువ్వు పోయి అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోవచ్చు కదా. సరే, వీళ్ళు బాధితులు, వీళ్ళు అబద్ధాలు చెప్పారు అనుకుందాం కాసేపు. నువ్వు అట్లాంటప్పుడు ఇక్కడ రూమ్ లో కూర్చొని ఏం చేస్తున్నావు? నిజాలు ఏందని చెప్పేసి వాళ్ళ మీద వీళ్ళు ఫేక్ కేసు పెట్టిరని చెప్పేసి నువ్వు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టచ్చు కదా. రివర్స్ కేసు ఫైల్ ఒకటి ఫైల్ చేయొచ్చు కదా. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది కొడుకులకు. యూట్యూబ్ లో రూమ్ లో ఒక ఫోటో వీడియో తీసుకోవాలి, ఎలాగో ఛానల్ ఉంది, ఏది పెట్టేస్తారు నమ్ముతారు చూస్తారని చెప్పేసి ఇక ప్రేక్ ప్రచారాన్ని ప్రచారం చేయాలి. సో ఇంకా వీడు ఏమంటాడు? అది జరిగింది ఇంటి ముందు కాదు బ్రదర్, అది జరిగింది రోడ్ పైన. అది రోడ్డు, అది అందరికీ తెలుసు. ఆ రోడ్ పైన జరిగిందని చెప్పేసి నువ్వు ఇంటి ముంగడ జరిగిందని చెప్పి ఇంటి ముంగడికి వెళ్ళి ఎవరు పోలేడు. నువ్వు కొత్తగా దాన్ని ఇంటి ముంగడికి వెళ్ళిరా అని చెప్పేసి సృష్టించక, ఇంటి ముంగడికి వెళ్తే వాళ్ళ మీద కేసులు ఎందుకు ఫైల్ చేసిరు? 7 మందిని కేసు ఫైల్ చేసి లోపల ఎందుకు వేసిరు? ఆ కొల్లు బాబాయ్ అనే వ్యక్తి ఎందుకు లొంగిపోయిండు? సింపుల్ గా యాంటీ హిందూ స్మూత్ గా స్ప్రెడ్ చేస్తారు కదా, సిగ్గుశరం లేకుండా. ఇంకా ఈ నంబర్ ప్లేట్ పుచ్చుకుంది కడుపులో, ఆ కొట్లాటలు ప్రతి ఒక్క దాంట్లో సిగ్గుశరం లేకుండా. ఆమె ఏమంటుందంటే వాళ్ళు మీ మీద దాడి వాళ్ళ మీద మేము దాడి చేయలేము, మా వాళ్ళ మీద వాళ్ళు దాడి చేసినా అని చెప్తుంది. మీ వాళ్ళ మీద దాడి చేస్తే నువ్వు కేసు పెట్టచ్చు కదా. కేసు పెట్టకుండా మరి ఎందుకు వీడియోలు చేస్తున్నారు ఫోన్లలో, యూట్యూబ్లలో? పోయి కేసు పెట్టండి. బాధితులు వాళ్ళు, బాధితుల పక్షాన్ని నిలబడేది కాకుండా మీరు ఇంకా ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్న సిగ్గు లేకుండా. ఇట్లాంటి వాళ్ళని అసలు వీళ్ళ వ్యూవర్స్ ఒకసారి మీరు అర్థం చేసి వీడియోలు చూసేటోళ్ళు ఏది నిజం ఏది అబద్ధం అని చెప్పేసి వాళ్ళు వీడియో చూసిన తర్వాత అయినా సరే, వాళ్ళు వీడియో పెట్టిన తర్వాత అయినా సరే నిజం ఏంటో తెలుసుకోండి. నిజం ఏంటో తెలుసుకున్న తర్వాత వాడు చెప్పేది అబద్ధాలా నిజాలా, వాడు ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తుండా, నిజాన్ని స్ప్రెడ్ చేస్తుండా, వాడు ఎవరిని టార్గెట్ చేసి మాట్లాడుతుండో, ఎవరి సంఖ్య నాకుతున్నాడు వితౌట్ షుగర్ తో అని చెప్పేసి తెలుసుకోండి. ఎందుకంటే వాడు చెప్పే అన్ని అబద్ధాలు, దానికి వ్యూస్ ప్లస్ కామెంట్స్ గుడ్ ఇన్ఫర్మేషన్ బ్రో, నిజం బ్రో అని చెప్పేసి. ఏంద్రా అయ్యా, ఎక్కడున్నారా? ఇంకా ఇక ఆమె ఏమంటుంది, మా వాళ్ళ మీద దాడి చేసిరు, మా వాళ్ళకి 4 తలకాయలు బద్దలైనాయి. మీ వాళ్ళకి 4 తలకాయ బద్దలైతే మరి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టు. ఎందుకు కేసు పెట్టలేదు వాళ్ళ మీద? రివర్స్ కేసు పెట్టి వాళ్ళ మీద కేసు ఫైల్ చేసి వాళ్ళ మీద లోపల వేయండి. ఎందుకు వెళ్ళారు? వాళ్ళెందుకు బిక్కుమని బుగులతోని కొంత పొద్దున ఒకళ్ళు అనుకుంటే రాత్రి ఒకళ్ళు కాపీ కావాల్సి వస్తుంది, వీళ్ళు దాడి చేస్తున్నారు అని చెప్పేసి ఒక టెంట్ వేసుకొని మరి వాడు కూర్చున్నారు, వాళ్ళు మాకు దాడి చేయడానికి వస్తున్నారు అని చెప్పేసి. వాళ్ళు ఎందుకు అంత బుగులుతో ఉన్నారు? మీరెందుకు మంచిగా దర్జాగా తిరుగుతున్నారు? దాడి చేసిన తర్వాత దాడి చేసిన వారం రోజుల తర్వాత పెట్టి ఎవరిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అంటే మీరు 4 మీ తలకాయలు వలిగిపోయినాయని చెప్తున్నావు కదమ్మా, మరి కేసు పెట్టులు పోయి ఏది నోటికి ఏది వస్తే అది వాగేసుడే. 4 తలకాయలు వలిగిపోయినాయి. వినేటోళ్ళు పెట్టి అట్లనే ఉన్నారు. ఇంకో పోలీసు వాళ్ళు ఇప్పుడు దెబ్బలు తగినాయంట. సో ఇప్పుడు
అసలు వీళ్ళ ఎంత అబద్ధాలు మాట్లాడతారు అంటే ఈ వాట్సాప్ ఈడే కాదు, ఈ వాట్సాప్ యూనివర్సిటీ ఈ బత్తాయి గారు మొత్తం అంతే. పోలీసు వాళ్ళు ఇప్పుడు దెబ్బలు తగిలినాయి, పోలీసు వాళ్ళకి దెబ్బలు తగిలితే వాళ్ళకి చిన్న ఎదురు మాట్లాడితేనే వాడు ఒక్కోడు. అట్లాంటిది పోలీసు వాళ్ళకి దెబ్బలు తగిలితే ఒప్పుకుంటారా? అక్కడ పోలీసు వాళ్ళు వీళ్ళ మీద బాధితులు ఎవరైతే ఉన్నారో పోలీసు వాళ్ళు వాళ్ళ మీద అక్కడ వాళ్ళ కాపులు వీళ్ళ మీద దాడి చేస్తే బిడ్డ పోలీసు వాళ్ళు అక్కడ ఉండి చూసుకుంటున్నారంటే కానీ దాన్ని ఆపలేరు. అది అందరికి తెలిసిన నిజం. మీరేమో పోలీసు వాళ్ళు బిడ్డ దెబ్బలు తగిలినాయి అని చెప్పేసి మీరు అంటారు. సిగ్గు నీకుండాలనా? సిగ్గు నీకుండాలి. ఇక్కడ వీడియో చేసి ఏదో ఆమె ఇప్పుడు వీడియో చేసిందని చెప్పేసి దాన్ని పేసుకొని నువ్వు చెప్పేసి సిగ్గుండాలి అంటున్నావు. అది నీకుండాలి సిగ్గు. నిజాన్ని నువ్వు ఇంత అబద్ధాన్ని ఇంత అందంగా ఎట్లా చెప్తున్నావు? కనీసం నీ మనసు కన్నా ఎట్లా వస్తుంది నిజాన్ని ఇంత అబద్ధంగా చెప్తున్నావు అంటే వీడు పక్క దళితుడైతే కాదు బ్రదర్. నేను చెప్తున్నా పక్క దళితుడైతే కాదు. వీడి వీడియో చూసుకోండి, నేను ఎంతమంది సర్చ్ చేసిన అందులో అన్ని దళితులకు వ్యతిరేకంగానే ఉన్నాయి. ఏమన్నా అంటే వీడు యాంటీ హిందూ, వీళ్ళు క్రిస్టియన్స్, ఇక మరి అది కాకపోతే బూతులు తిట్టడము, పాకిస్తాన్ వాడు, బంగ్లాదేశ్ వాడు అని చెప్పేసి ఇట్లా ఫేక్ ప్రాపగాండాని సృష్టించడం వీళ్ళకి ఫ్యాషన్ అయిపోయింది. ఇక ఎట్లాగో యాంటీ నేషనల్, యాంటీ హిందూ అంటే మతాన్ని వీళ్ళకి మెయిన్ ఏజెండా ఏంటంటే మతాన్ని అడ్డు పెట్టుకోవాలి. మతాన్ని అడ్డు పెట్టుకొని ఈ పబ్బం గడుపుతారు వీళ్ళు. అటు ఇటు కాకపోతే ఇట్లా చేసి మతాన్ని అడ్డు పెట్టుకుంటారు. వీడు యాంటీ నేషనల్, యాంటీ హిందూ అని చెప్పేసి బురద చల్లుతారు. వీళ్ళు అదే పని, ఇక బురద చల్లడం ఒకటే పని, ఇంకేం లేదు. పొద్దున్న లేస్తే అదే పంచాయతీ, హిందూ ముస్లిం ఏదే పంచాయతీ, ఇంకేముండదు ఈ కొడుకులది. అదే ఇప్పటికే సగం భారతదేశం నాశనం అవుతుంది రా కులం మతంలో కొట్టుకుని వస్తున్నారు. మళ్ళీ నీ అట్లాంటి వాళ్ళు నిజాలు చెప్పాల్సింది పోయి ఈ కొడుకులు ఇంకా అవే గొడవలు సృష్టించడానికి ప్రయత్నిస్తారు తప్ప అదే ఎవ్వరు వేరే కంటెంట్ చేసుకోవట్లేదు. దొరికిపోగానే వాళ్ళు ఇదే పని మీద ఉన్నాడు. వాళ్ళకి అరెస్ట్ చేసి వాడు ఏదైతే వాళ్ళు ఎక్స్పోజ్ చేసిర్రో వాళ్ళ బాధ్యత అయిపోయి నిర్వర్తించారు. ఒక జర్నలిస్ట్ వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసిర్రు. గ్రౌండ్ రిపోర్ట్ తీసుకున్నాడు, వచ్చిండు. గ్రౌండ్ రిపోర్ట్ తీసుకున్న 2 రోజులకే వాడిని కొల్లు బాబుని అరెస్ట్, అతనే పోయి లొంగిపోయింది. వీళ్ళకి చేసిన గ్రౌండ్ రిపోర్ట్ ఎక్కడి వరకు రీచ్ అయిపోయింది అర్థం చేసుకో. ఇలాగా సొల్లు చెప్తలేరు వీడియోలు కూర్చొని. ఇంకో విషయం ఏం చెప్తుందంటే ఆ అబ్బాయి ఎవరైతే బాధితులరో వాళ్ళ మీద రేప్ కేసులు ఉన్నాయని కూడా చెప్తారు. అదే వీళ్ళకి మాటలకు అదుపు లేకుండా పోతుంది. వీళ్ళు చెప్పే అబద్ధాలకు అదుపు లేకుండా పోతుంది. ఏది నోటికి అంత వస్తే అంత చెప్పుడు అయిపోయాయి. అది రేప్ కేసులు ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాలి కదా. మరి రేప్ కేసులు ఉంటే బయట ఎందుకు తిరగనిస్తారు? ఆ రేప్ కేసులు ఉంటే వాళ్ళు ఎందుకు బయట వదిలేసారు? అరెస్ట్ చేసి లోపల వేయాలి కదా. దాని మీద వీడియో చేసి సాలిడ్ ప్రూఫ్స్ తీసుకొని వచ్చి వీడియో చేసి పోలీసు వాళ్ళకి అప్పగించి మేము మీరే చెప్తాం మరి నిజంగానే రేప్ కేసులు చేసి వీళ్ళదే తప్ప అని చెప్పేసి ప్రూఫ్స్ ఉంటే చూపెట్టు కదా, వీడియోలో చెప్పుడు కాదు. వీళ్ళ పనే అది అని అసలు వీనడం కాదు, అసలు వీళ్ళ వ్యూవర్స్ ఉంటారు కదా. అదే నువ్వు లోయర్ కాస్ట్ అప్పర్ క్యాస్ట్, నువ్వు నాకు తెలుసు నువ్వు ఎలాగో అప్పర్ క్యాస్టే, నువ్వు లోయర్ కాస్ట్ అయితే కాదు. నేను చెప్తున్నా ఇంతకుముందు చాలా మంది గుడిలోకి రానిలేరు. మొన్న 3 months బ్యాక్ మాల వేసుకురని చెప్పేసి, హనుమాన్ మాల వేసుకురని చెప్పేసి అలా గుడి బయటనే ఉంచారు. దాని మీద నువ్వు మాట్లాడలేదు. అంతకుముందు సిద్దిపేట దగ్గర గౌడ బీసీ కులస్తులే అనుకుంటా, సారీ నాకు ఎగ్జాక్ట్లీ బీసీ కులస్తులే, గౌడ కులస్తులే, వాళ్ళకు శ్రీరామ కళ్యాణంది వాళ్ళ కళ్యాణంకి రానిలే, మీరు వస్తే మేము శ్రీరామ కళ్యాణం జరపమని చెప్పేసి అలా కొట్టి దాని మీద వీడియో చేసేలా చేయరు. ఎందుకంటే ఈ కొడుకులకు అలాంటి వీడియోలు వీళ్ళకి కనబడాయి. ఎంతమంది దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, ఎంతమంది మీద అమ్మాయిల మీద రేపులు మర్డర్లు జరుగుతున్నాయి, దాని మీద ఎవ్వరు మాట్లాడాడు. వీళ్ళకి ఎప్పుడు ఈ ఫేక్ న్యూస్ ప్రచారం చేయాలి, ప్రజల్ని అబద్ధాల దీని చుట్టే మభ్యపెట్టాలి. ఏమన్నా అంటే మతం పేరు వాడుకోవాలి, అయిపోయి ఇక మతం పేరు వాడుకొని చెయ్యంటలకి అయిపోయి. వీడు చెప్పిందే నిజం. అసలు వ్యూవర్స్ ఒక విషయం చెప్తున్నా, వ్యూవర్స్ ఎవరైతే వీడియో చూస్తూ ఉంటారో వాళ్ళు చెప్పిన వీడియో చూడండి. వీడియో చూడడంలో తప్పులేదు, చూసి ఏది నిజం ఏది అబద్ధం, వాడు ఎవరిని జోకుతున్నాడు అని చెప్పేసి తెలుసుకొని వీడియో చూసి వాడు చెప్పిన తర్వాత అయినా సరే దాని మీద మీకు ఇంకా కావాలంటే వాడు చెప్పింది గుడ్డి నమ్మకుండా రీసెర్చ్ చేసి ఏం జరిగిందని చెప్పేసి తెలుసుకోండి. వాడు ఎవరిని టార్గెట్ చేసి మాట్లాడుతుండు, ఏది నిజం అని చెప్పేసి, ఏ అబద్ధాన్ని నిజమని ఎలా స్ప్రెడ్ చేస్తుండు అని చెప్పేసి తెలుసుకోండి.
ఏది పడితే అది గుడ్డికి నమ్మకండి. ఊరికే గొర్రెల్లాగా వాడు చెప్పిన దానికి మళ్ళీ కామెంట్ గుడ్, వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ బ్రో, కీప్ గోయింగ్ బ్రో. అది ఏం చెప్తాను, కామెంట్ చెప్తే కామెంట్ పేజ్ అది చూపిస్తాను. చూడండి, సోదర సూపర్ అంట, బ్రదర్ అసలు తగ్గదు కీప్ గోయింగ్ అని పెట్టింది ఒకడు. అసలు అక్కడ దాడే జరగలేదు అసలు అని ఇంకొకటి పెట్టింది. దాడి జరగకపోతే ఎందుకు అరెస్ట్ చేస్తారా వీళ్ళంతా? అదే వీళ్ళు కామెంట్ పెట్టిన వాళ్ళు, వీళ్ళకి మెసేజ్ చేసిన వాళ్ళంతా దానికి డీపీలు ఉండే అన్ని ఫేక్ ఐడీలు. ఏడికెళ్ళి వచ్చారా బాబు? ఈ భక్తాయి గల పనే ఇంత, ఈ వాట్సాప్ యూనివర్సిటీ గల పనే ఇంత, ఫేక్ న్యూస్ ని ప్రచారం చేయాలి అయిపోయి అంతే. ఇక వాళ్ళకి ఇంకేం ఉండదు, ఇక వీళ్ళ పనే అది, వీళ్ళ పనే అది. దళితుల మీద దాడి జరిగినప్పుడు ఎవరు మాట్లాడాడు, వీడు ఒక్కడే కాదు ఫ్రెండ్స్, వీళ్ళంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి చేసే పనే ఇది, ఫేక్ న్యూస్ ప్రచారం చేయడము. ఇక మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. ఇలాంటి ఎవరెవరైతే అబద్ధాలు చెప్పుకుంటా వీడియోలు చేస్తున్నారో అది మన పనే అది. ఆ వీడియోస్ నిజాలు ఏంటో వ్యూవర్స్కి తెలియజేయడం. ఇలాంటి వాట్సాప్ యూనివర్సిటీ బత్తాయి గల్లకు వాళ్ళకి చేసే పని మనం చెప్పకపోతే అదే నిజం అనుకుని నమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.